ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర్లో పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. నిర్మల్ జిల్లా బాసర్లో కొలువైన సరస్వతి అమ్మవారి దేవస్థానం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. చదువుల తల్లి క్షేత్ర అభివృద్ధికి మోక్షం లభించబోతోంది.
దక్షిణ భారతదేశంలోని ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయం బాసర. వేల ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణాలకు రాష్ట్ర సర్కార్ 225 కోట్లను కేటాయించింది. ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే భూమి పూజ చేయనున్నారు. దక్షిణ గంగగా గుర్తింపు పొందిన పవిత్ర గోదావరి నదీ తీరంలోని బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతీదేవి కొలువై ఉన్నారు. ఏటా పెద్ద సంఖ్యలో పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. వసంత పంచమి, ఇతర పర్వదినాల్లో అక్షరాభ్యాసాలకు వచ్చేటువంటి పిల్లలు, తల్లిదండ్రులు, వారి బంధువులు, భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ప్రాచీన ఆలయం కావడం, ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్టుగా అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిపతులతో ఆయన సంప్రదించారు. గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు అధికారులు. భక్తుల సంఖ్య, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్నటువంటి గర్భాలయం, అర్ధమండపాన్ని 5000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఇక ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారం నిర్మించబోతున్నారు. మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20,000 చదరపు అడుగుల నుంచి 62,000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఆలయంలో ప్రతి నిర్మాణాన్ని శిలలతో చేపట్టబోతున్నారు. 6,000 మంది భక్తులకు అన్ని వస్తువులతో 70,000 చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్లు, 200 మంది ఏకకాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలాగా ధ్యాన మందిరం, 20,000 చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిడవిల్లేలాగా అద్భుతమైనటువంటి తోరణాలు, సమాచార కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. గోదావరి నది పుష్కరాలు వచ్చేడాది జూన్లో ప్రారంభం కానున్నాయి. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలకు బాసర గోదావరి తీరానికి చేరుకుంటారు. వారికి అవసరమైన అన్ని వసతులు మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపట్టనున్నారు. నిర్మల్ జిల్లా బాసర్లో కొలువైన సరస్వతి అమ్మవారి దేవస్థానంలో కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ పలు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం మనం చూస్తున్నాం. అమ్మవారి దేవస్థానం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. చదువుల తల్లి క్షేత్ర అభివృద్ధికి మోక్షం లభించబోతోంది. దక్షిణ భారతదేశంలోని ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయం బాసరగా చెప్తారు.
వేల ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి ఈ బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం 225 కోట్లను కేటాయించింది. ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తున్నారు.